రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య తొలి పరీక్షను నిర్వహించారు. ఈ రోజు నుంచి మొదలైన ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నట్లు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. కాగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 21 సెంటర్లలో 4275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 ప్రారంభమైన పరీక్షకు సమయం కంటే ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. మంచిర్యాల బెల్లంపల్లిలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఉచిత ఆటో సౌకర్యం కల్పించారు. బెల్లంపల్లి ఆటో యూనియన్కు ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. పట్టణంలోని 6 సెంటర్లలో 1401 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తుండగా వారందరికీ ఉచిత ప్రయాణాలను కల్పించినట్లు బెల్లంపల్లి ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ అధ్యక్షుడు కట్ట రామ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు 10వ తరగతి పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు బెల్లంపల్లి కాల్టెక్స్ కాంటా చౌరస్తా పాత బస్టాండ్ ఏరియా నుండి పరీక్ష కేంద్రం బెల్లంపల్లి పట్టణంలోని విద్యార్థులకు గత 5 సంవత్సరాల నుండి ఉచిత ఆటో సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. 6 సంవత్సరాల నుండి మన రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఉచిత ఆటో సౌకర్యం కల్పిస్తున్న ఆటో యూనియన్ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు 10వ తరగతి విద్యార్థులకు ఈరోజు 10వ తరగతి ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బెల్లంపల్లి పట్టణం నుండి వారి ఎగ్జామ్ సెంటర్లోకి దించుటకు ఉచితంగా ప్రయాణం అందిస్తున్నాం. దీన్ని ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఫ్రీగానే దించుటకు ఆటోలు ఏర్పాటు చేశాం. వారు వినియోగించుకోవాలని వారందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎగ్జామ్స్ రాసే విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. ఈరోజు అదేవిధంగా మరి చూసినట్టయితే బెల్లంపల్లి పట్టణంలో ఒక ఆటో డ్రైవర్లు ఆయన యూనియన్ నాయకులు కలిసి పిల్లలు ఎగ్జామ్స్కు తొందరగా వెళ్ళాలి, వాళ్ళకి ఇబ్బంది కలగద్దు, ఆ బండ్లు ఉంటాయి ఆటోలు ఉంటాయి అని చెప్పేసి తీసుకెళ్లి ఆటో డ్రైవర్లు ఎగ్జామ్ హాల్లో దించడం కూడా మంచి సందేశము. ఆటో డ్రైవర్ యూనియన్ వాళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ తరఫున కూడా మేము అందరం కూడా వారందరికీ కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో నిర్వహించిన శానిటేషన్ డ్రైవ్లో ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. పట్టణంలోని 21వ వార్డులో రంజాన్ పర్వదిన మాసం సందర్భంగా మసీదుల వద్ద దగ్గర నుండి కాల్వల వరకు శుభ్రం చేసిన ఎమ్మెల్యే అనంతరం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ మసీదుల ప్రాంగణం అంతా పలు శానిటేషన్ పనులు చేపట్టినట్లు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నర్సరావుపేట నియోజకవర్గంలో అరవింద్ బాబు గారు ఏదైతే ముస్లిం మైనార్టీలు ఉన్న ఏరియాల్లో మసీదుల దగ్గర శానిటేషన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఆయన దగ్గరుండి తీయడం జరుగుతుంది. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా స్వయంగా శానిటేషన్ని పరిశీలించిన వాళ్ళు ఉన్నారు, కానీ దగ్గరుండి ఆయనే స్వయంగా తీసిన ఏకైక ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు. అంతేకాదు కూటమి ప్రభుత్వం కూడా ఏదైతే ఇఫ్తార్ విందులకి 1,50,00,000 రూపాయలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయడం జరిగింది. ముస్లిం మైనార్టీల మీద కూటమి ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా ఏదైతే ముస్లింలకి చేయవలసిన సౌకర్యాలు ఉన్నాయో, మంచినీరు కానీ కరెంటు సౌకర్యం కానీ, అలాగే మసీదుల దగ్గర ఏ రోజుకు ఆ రోజు శానిటేషన్ శుభ్రం చేయటం కానీ ఇవన్నింటిని కూడా పర్యవేక్షిస్తూ మన నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రతి మసీదు కాడ కూడా శుభ్రం చేస్తడం జరిగింది. అంతేకాదు ముస్లిం సోదరుల మీద అభిమానంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేల్మవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దర్శించుకున్నారు. అర్చకులు స్వస్తి వచనాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి కోడముక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు వేములవాడ భీమేశ్వర ఆలయానికి దర్శనంకి ఇక్కడ రావడం జరిగింది. మొదటిసారిగా వచ్చిన నేను ఇక్కడికి. మంచి బాగా దేవునికి అభివృద్ధి పనులు టెంపుల్కి బాగా జరుగుతుంది.
మా సీఎం రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంత మంచి టెంపుల్ పురాణ కాలంగా ఉన్న టెంపుల్ని ఇంత అభివృద్ధి చేయడము నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం RFCL పై అంతర్జాతీయ యుద్ధ పరిణామాలు తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తుల కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ఎరువుల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ప్రధానంగా ఖతార్ నుండి అందాల్సిన సహజ వాయువు సరఫరాలో కొత్త విధించడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో HP గ్యాస్ గోదాంపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అశోక్ గ్యాస్ ఏజెన్సీలో తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు గ్యాస్ పంపిణీలో లోటు లేకుండా చేసేందుకు పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రికార్డులు, స్టాక్ వివరాలు పరిశీలించారు. గ్యాస్ కొరతపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్న కారణంగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లకు గ్యాస్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేక నిఘా పెట్టినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. గ్యాస్ ఏజెన్సీల సరఫరాలో అక్రమాలు జరిగితే చట్టపరంగా శిక్షలు తప్పవని హెచ్చరించారు. అమెరికా, ఇరాన్ యుద్ధ కారణంగా ఏర్పడిన సిలిండర్ల కొరత ప్రభావం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధికి బలంగా తాకింది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తుండగా వారిపై ఆధారపడి అనేక మంది చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. పట్టణంలోని కొన్ని టిఫిన్ సెంటర్లు ఇప్పటికే మూసివేసుకోగా మరికొంతమంది కట్టెల పొయ్యి పైన టిఫిన్లు తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. హోటల్ చేయబట్టి గ్యాస్ పొయ్యిలు చేయబట్టి కట్టెల పొయ్యి మీద అంటున్నాం. మాకు ఇబ్బంది అవుతుంది. అది యుద్ధం జరుగుతుంది, గ్యాస్ అసలు పోరాటం జరుగుతుంది. మాకు ఎందుబాటులో తక్కువ గ్యాసులు రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ కట్టెల పొగతో మాకు వర్షపడతలు వారం రోజులే అండబట్టి అందరం ఇబ్బంది పడుతున్నాం. సిలిండర్ దొరుకుతలేవు మాకు, మళ్ళీ గ్యాస్లో బ్యాగ్లో దొరుకుతలేవు, ఎంత డబ్బులు పెడతాను దొరుకుతలేవు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. హోటల్ చేయబట్టి హోటల్ అందు బంద్ అవుతుంది. కట్టెల పొయ్యి చాలా మంది చేయబట్టి అండుతలేరు, గ్యాసులు చేయబట్టి. అందరికీ కోరుకునేది ఏంటంటే, అది హోటల్లో పనిచేస్తాం మేము మాస్టర్లం. మాకు సిలిండర్ల కొలత బాగున్నది. 15 రోజులే సిలిండర్లు ఏడ దొరుకుతలేవు. మాకు అసలే సిలిండర్ కట్టెల పొయ్యి మీద అనుకుంటున్నాం. మాకు ఇది గవర్నమెంట్ మాకు ఏందన్నది ఆధారం ఏమి చూపిస్తలేదు. ఆధారం ఏం దొరుకుతలేదు. ఎక్కడ కానీ బ్లాక్లో కూడా దొరుకుతలేవు. మేము బుక్ చేసుకుందాం అన్నా కానీ బుకింగ్లో అసలే లేవు అంటుండ్రు. వాళ్ళు బుక్ చేసుకుంటే వాళ్ళు లావడతలేరు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు, బుకింగ్ అయితలేవు. హోటల్ నడపడానికి మాకు అసలే ఏడ ఏం లేవు. అది హోటల్లో పనిచేస్తుంది. ములుగు జిల్లాలో డొమెస్టిక్ సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందొద్దని జిల్లా కలెక్టర్ దివాకర్ TS ఒక ప్రకటన చేశారు. ఒకరి మీ పేరు మీద దిగుమతి అయిన సిలిండర్ను ఇతరులు వాడకం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇళ్లలో వాడకం చేసుకునే సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని, కేవలం ఇండస్ట్రియల్, హోటళ్లలో వాడుకునే కమర్షియల్ సిలిండర్లకు కొరత ఉందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 45 రోజులకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకోవాలని సూచించారు. గ్యాస్ సిలిండర్స్ బుకింగ్ చేయడం మేము అబ్జర్వ్ చేశాము. ఈ వీడియో ద్వారా నేను అందరికీ చెప్తున్నది ఒకటి, డొమెస్టిక్ కన్జంప్షన్ కోసం, అంటే మీ ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ కోసం ఎటువంటి కొరత అనేది లేదు అండి. మీరు ఎవరు ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదు. మన ములుగు జిల్లాలో ఏదైతే బుకింగ్ అయిందో ఇప్పటి వరకు అవన్నిటినీ సరఫరా చేయడానికి మనకి అడిక్వేట్గా స్టాక్ ఉంది. ఇంకా స్టాక్ రెగ్యులర్గా సప్లై కూడా మనకి ఉన్నది. ఎవరు ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదు. ఇష్యూ ఎవరికి అవుతుంది అంటే, ఎవరైతే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్స్ ఉన్నారో, అంటే పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఇట్లాంటివి నడుపుతున్నారో కమర్షియల్ యూసేజ్కి, వాళ్ళకి కొంత ఇబ్బంది అవుతుంది. కానీ డొమెస్టిక్ యూటిలైజేషన్కి, ఇంట్లో వాడే సిలిండర్కి ఎటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ అనేది లేదు. ఎటువంటి షార్టేజ్. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చి భవిష్యత్తు తరాలకు అందించాలని CPI సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం
మహమ్మదాపూర్ గుట్టల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన 12 మంది అమరవీరుల 78వ వర్ధంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అమరవీరుల ఘాట్ వద్ద నివాళులర్పించారు. భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల బానిస సంఖ్యల విముక్తి కోసం అసువులు బాసిన అనబేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతి రెడ్డి ఆశయాలను కొనసాగించారని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ వ్యవస్థ యొక్క దురాఘాతాలు ఎండగట్టేందుకు, అలాగే ఈ పటేల్ పోలీస్ పటేళ్ల అరచకాలు, భూస్వాముల అరచకాలను ఎండగట్టేందుకు, మరి దున్నేవాడికే భూమి కావాలని, వెట్టి చాకరీ రద్దు కావాలని, అయ్యాని బాంఛన్ కాలం దురాఘాతం పోవాలని చెప్పేసి ఆయన ఒక మనిషిగా మానవత్వంతో ఆయన మొత్తం త్యజించి కుటుంబం మొత్తం వదిలిపెట్టుకొని, సుఖాన్ని వదిలిపెట్టుకొని కష్టం వైపు అడిగిడి ఆయన మొత్తం సిరిసిల్ల ప్రాంతంలో జైత్యాత్ర మొదలుపెట్టి అనేక గ్రామాల్లో తిరుగుతూ, మరి ఎక్కడెక్కడ దొంగ అప్పత్రాలు వాటిని తగలబెడుతూ, భూములు ప్రభుత్వ భూములన్నీ కూడా పేదోళ్ళకు పంచుతూ, ఎస్సీలకు వంటరాని వాళ్ళగా చూస్తే అప్పుడు మొత్తం అందరిలో కలిసి సాపంక్తి భోజనాలు చేస్తూ సామాజిక చైతన్యాన్ని కల్పించే పద్ధతిలో తిరుగుతూ మరి మాందపురం రావడం, మాందపురంలో కొరియర్ దుర్మార్గంగా ఉండి చూడడం, తర్వాత అప్పటికే ఈ అనబేరి ప్రభాకర్ రావు అంటే నైజాం గుండెల్లో మరి రగులుతున్నటువంటి ఒక అనుబాంబుగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం అది. అందుకనే దీనిపైన అనబేరి ప్రభాకర్ రావు మీద ప్రత్యేక దిగా పెట్టి మొత్తం నైజాం పోలీసులు, రజాకారులు దాదాపు 200 మంది మాందాపురంలో చేరుకొని ఆయన చుట్టుముట్టడానికి ప్రయత్నం చేశారు. ఆయన భోజనం చేస్తున్నప్పుడు మాందాపురంలో మరి మొత్తం చుట్టుముడితే అప్పుడు ఆయన గుట్టకు దళంతో పాటుగా ఉరికి రావడం. కర్నూలు జిల్లా ఆలూరు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించకుండా ఉండేందుకు అప్పుడప్పుడు నిఘా ఉంచడం తమ బాధ్యతగా ఈ దాడులే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని మాకు సమాచారం ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్డన్ సెర్చ్ అనేది గత వారంలో పత్తికొండ పట్టణంలో చేయడం జరిగింది. ఈరోజు ఆలూరు పట్టణం నందు ఒక స్పెసిఫిక్ ఏరియాని, అందులో కొంతమంది సస్పెక్ట్స్, రౌడీస్ అంతా ఉంటారు. అనుమానాస్పద పరిస్థితుల్లో వాటన్నింటినీ కూడా మొత్తం మనకు ముఖ్యంగా ఈ చెరువుకట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్న కొట్టాలకి ఏరియా, ఆ ఏరియానంతా కూడా కార్డన్స్గా డివైడ్ చేసుకొని మన పత్తికొండ సబ్ డివిజన్లో ఉన్న మొత్తం 50 మంది సిబ్బంది చేత కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆ ఏరియాలో ఉన్న సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత బైండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మేము చేసిన సెర్చ్లో భాగంగా 41 2 వీలర్స్, తర్వాత ఒక 4 వీలర్ని కూడా ఎలాంటి రికార్డ్స్ లేకుండా ఉంటే వాటిని సీజ్ చేసుకొని రావడం జరిగింది. ప్రతి ఒక్క వెహికల్ ఏ విధంగా వీళ్ళకి వచ్చింది, ఏం కథ అనేది ఆ చైన్ ఆఫ్ కస్టడీ, తర్వాత ఏమైనా రికార్డ్. చోరీ జరిగితే పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి, కానీ చోరీ పోలీసుల దగ్గరే జరిగితే ఎక్కడికి వెళ్ళాలి? కరీంనగర్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులే సీజ్ చేసిన వాహనాలకు భద్రత లేకుండా బ్యాటరీలు, హైడ్రాలిక్ పరికరాలు మాయమవుతుండడం ఇప్పుడు జనాల్లో తీవ్ర కన్ఫ్యూజన్ నెలకొంది. కరీంనగర్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఇప్పుడు దొంగలే పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఇక్కడ భద్రపరుస్తారు. కానీ ఇప్పుడు అదే వాహనాల నుంచి బ్యాటరీలు, హైడ్రాలిక్ పరికరాలు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ట్రాక్టర్ సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బేతి సునీల్ రెడ్డి అనే వ్యక్తి ట్రాక్టర్. ఈ నెల 9వ తేదీన అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారనే కారణంతో కరీంనగర్ రూరల్ పోలీసులు ట్రాక్టర్ను సీజ్ చేశారు. మొదట దూర్మేడ్ వద్ద స్వాధీనం చేసుకుని తర్వాత సిటీ పీటీసీకి తరలించారు. అయితే శుక్రవారం రిలీజ్ ఆర్డర్ తీసుకొని ట్రాక్టర్ తీసుకెళ్లడానికి వచ్చిన యాజమానికి పెద్ద షాక్ తగిలింది. ట్రాక్టర్ దగ్గరకు వెళ్లి చూసేసరికి బ్యాటరీ మాత్రం డ్యూటీకి వెళ్లిన పోలీసులా కనిపించలేదు. దీంతో బాధితుడు పీటీసీ పోలీసులను అడిగితే మాకేమీ తెలియదు, రూరల్ పోలీసులను అడగండని సమాధానం ఇచ్చారట. రూరల్ పోలీసులను అడిగితే ట్రాక్టర్ పీటీసీ వద్దే ఉంది, వాళ్ళని అడగాలి అంటూ బంతిని మళ్ళీ పీటీసీ కోర్టులోకి పంపేశారట. ఇలా పోలీస్ స్టేషన్ నుండి పోలీస్ స్టేషన్కి బాధితుడు తిరుగుతుండగా దొంగ మాత్రం ఎక్కడో బ్యాటరీతో హ్యాపీగా ఉన్నాడేమో అనేది స్థానికులు కామెంట్స్ వెలువెత్తుతున్నాయి. బ్యాటరీ విలువ సుమారు 8,000 రూపాయలు ఉంటోందని బాధితుడు చెప్తున్నాడు. అయితే ఇది మొదటి ఘటన కాదు అంటున్నారు స్థానికులు. గతంలో కూడా పీటీసీలో నిలిపిన వాహనాల నుంచి బ్యాటరీలు, హైడ్రాలిక్ పరికరాలు మాయమైన ఘటనలు ఉన్నాయని చెప్తున్నారు.
పోలీసులే కాపలా కాయాల్సిన ప్రదేశంలోనే చోరీలు జరుగుతుంటే ఇక సామాన్యుల వాహనాలకు భద్రత ఎక్కడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బండి అక్రమంగా ఇసుక కొడుతుంటే దొరికింది. రూరల్ పోలీస్ వాళ్ళు పీడీసీలో పెట్టడం జరిగింది. నా బండి రిలీజింగ్ ఆర్డర్ కోసం వచ్చే వరకు బ్యాటరీ వైర్లు మొత్తం తెంపేసి బ్యాటరీ దొంగలించడం జరిగింది. ఇదేంటిదని అడిగితే మాకు సంబంధం లేదని వాళ్ళు అంటుండ్రు. ఇది జరిగింది. 8,000 బండి నెంబర్ వచ్చేసి PS22T. తిరుపతి జిల్లా సుల్లూరుపేట పరిధిలో శనివారం పోలీసులు భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుల్లూరుపేట సిఐ ఎం మురళీకృష్ణ ఆధ్వర్యంలో మన్నారు, పోలూరు మరియు రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి. సరైన పత్రాలు లేని వాహనాలను పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో చోరీకి గురైన ఒక పల్సర్ బైక్ రైల్వే స్టేషన్ ఆవరణలో దొరికినట్లు పోలీసులు గుర్తించారు. వజ్రబహార్లో భాగంగా మన్నార్ పోలూరు గ్రామంలో సుమారు 5 మంది ఎస్ఐలు 35 మంది సిబ్బంది చేత కాకినాడ సెర్చ్ ప్రోగ్రాం చేయించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంజాయి అమ్మకాల గురించి, గంజాయి సేవించే వాళ్ళ గురించి కానీ, గంజాయి అమ్మకాలు చేసే వాళ్ళ గురించి కానీ, గంజాయి రవాణా గురించి కానీ, అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి బయట నుంచి వచ్చినటువంటి కొత్త వ్యక్తుల గురించి, సంచారం గురించి తెలుసుకోవడానికి దీంట్లో ముఖ్య భాగం. దీంట్లో భాగంగా ఈ విధంగా కాకినాడ సెర్చ్ చేసి సుమారు ఒక 10 బైకులు, కాగితాలు లేని డాక్యుమెంట్స్ లేని 10 2 వీలర్స్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రైల్వే స్టేషన్కి చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు, బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి కిరాణా షాపులు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, హై స్కూలు, గర్ల్స్ హై స్కూల్ ముందు ఉన్నటువంటి షాపులన్నింటినీ కూడా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఏమైనా గంజాయి ఉత్పత్తులు కానీ ఎటువంటి ఇవి లోకల్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.